వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పశ్చిమ బెంగాల్లో ఒక సంఘటన జరిగింది. ఒకడు బాగా కొవ్వెక్కి చెప్పులు వేసుకొని రథం మీదకి వెళ్ళి డ్యాన్స్ చేసిండు. అది చుట్టుపక్కల వాళ్ళు గమనించి కిందికి పిలిచి ఇక ఈపు విమానం మూత మోగిద్దాం అనుకునే టైంకి క్షమాపణ చెప్పిండు. క్షమాపణ చెప్తే ఎందుకు ఊరుకుంటాం అని పోలీసులకు అప్పచెప్పి కేసు పెట్టారు. ఈ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు మామూలుగా లేదు. ఆ తీర్పు ఏంటి, అసలు ఇది ఎక్కడ జరిగింది, ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి తీర్పులు రావడం అనివార్యం. ఇలాంటి తీర్పులు రావడం వల్ల ఒక మతం మీద ఇంకో మతానికి గౌరవం ఏర్పడుతుంది. ఒక మతం మీద ఇంకో మతం తప్పుగా ప్రవర్తిస్తే అమ్మ బాబోయ్ ఇలాంటి శిక్షలు ఉంటాయా అని భయం కల్పిస్తుంది. ఇలాంటి తీర్పులు రావాలి. నాకైతే సూపర్ అనిపించింది ఆ తీర్పు. ఇంతకు వార్తలోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లోని తూర్పు వర్ధమాన్ జిల్లా కల్నా అనే పరిధిలోని సముద్రగఢ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ బాబులాల్ షేక్ అనే 30 ఏండ్ల ముస్లిం యువకుడు. బాబులాల్ షేక్ అనే 30 ఏండ్ల ముస్లిం. అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉల్టో రథయాత్ర అని జరుగుద్ది. ఆ రథయాత్ర అయిపోయింది. రథయాత్ర అయిపోగానే ఎస్టీకేకే రోడ్లో దాన్ని ఒక పక్కకు పెట్టిండ్రు. ఆ రథం పెడితే ఆ రథం మెట్లు షూస్తో ఎక్కి చెప్పులతో ఎక్కి ఆ రథం మీద డ్యాన్స్ చేస్తూ రీల్ చేసిండు. దేవుడి ఊరేగింపుగా తీసుకెళ్లిన రథం మీద బాబులాల్ షేక్ అనే ఆయన ఎక్కి చెప్పులు వేసుకొని డ్యాన్స్ చేస్తూ నన్ను ఎవరేం చేస్తారులే అని రీల్ చేసి ఫేస్బుక్లో అంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిండు. అంతే. అక్కడున్న హరే కృష్ణ నామ్హట్ సంఘం దీన్ని చూసి ఆ ఫేస్బుక్ రీల్ తీసుకెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, అట్లా చేస్తాడు మా రథం మీద అన్ని అంటే వెంటనే ఆ బాబులాల్ షేక్ని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి దీనికి సంబంధించి పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్పిండ్రు, నువ్వు ఇలాంటివి చేయడం ద్వారా 2 వర్గాలు అంటే హిందూ ముస్లింల మధ్య గొడవ పెరగడానికి కారణమవుతుంది, మతపరమైన మనోభావాలు దెబ్బతీసినట్టు అయింది, అల్లర్లకు కారణమైద్దని 196(2) BNS 290ని వీటి కింద కేసు నమోదు చేసింది. తర్వాత ఈ బాబులాల్ షేక్కి సంబంధించి బెయిల్ కావాలి అని కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే నిందితుడు కావాలని చేయలేదు, ఇదంతా కూడా ఆయనకు తెలియక చేసిండు, పట్టుకోగానే క్షమాపణ చెప్పిండు, ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలని కాదు, అల్లర్లు చేయాలని కాదు, షోలు పట్టుకొని మరి క్షమాపణ చెప్పిండు, కాబట్టి దయచేసి ఈయనకు బెయిల్ ఇవ్వండి అని చెప్పింది. వెంటనే కోర్టులో ఉన్న జడ్జి గారు సరే బెయిల్ ఇచ్చేస్తా తీసుకో అని చెప్పింది. అనగానే అమ్మయ్య ఇక రథాలు ఎక్కి డ్యాన్సులు చేసి చెప్పులతోటి చెవులు పట్టుకున్నాం తప్పైపోయిందని, లేకపోతే ఆలయాలను కూల్చేసి అమ్మవార్లను అపహాస్యం చేసేసి పిచ్చోళ్ళమని చెప్తే టైం అయిపోయింది, లేకపోతే ఇక అక్కడితో తప్పించుకున్నాం అని అనిపించింది కదా. కానీ అట్లా కాదు. ఆ జడ్జి అని చెప్పింది తెలుసా, నువ్వు ఏ రథం మెట్లయితే చెప్పులతో ఎక్కినవో వారం రోజుల పాటు ఆ రథం మెట్లను నీటితో శుభ్రంగా గడుగు. రథానికి సంబంధించిన మెట్లు అదంతా వారం రోజుల పాటు ఆ ముస్లిం యువకుడే కడగాలి అని ఒక తీర్పిచ్చిండ్రు. సూపర్ కదా. ఎవడైనా ఆలయాన్ని మీద ఏమంటారు విధ్వంసం చేస్తే ఆలయాన్ని నువ్వే దగ్గరుండి కట్టించి ఆ దేవి దేవతలకు పూజ చేయాలని చెప్పాలి. విగ్రహాలను ధ్వంసం చేస్తే దాన్ని తయారు చేయడం దగ్గర నుంచి అక్కడ ప్రతిష్ఠించి మళ్ళీ అక్కడ పూజ జరిగేదాకా నీదే బాధ్యత అని చెప్పాలి. ఎవడైనా అపవిత్రం చేస్తే దాన్ని అంతా నోటితోనే గడిగించాలి. ఇట్లా ఎవడైతే రథాల మీద ఎక్కి డ్యాన్సులు చేసి రీల్ చేస్తాం చెప్పులు వేసుకొని మాకు మా మతం తప్ప ఇతరుల మతం మీద గౌరవం ఉండదు అంటే ఆడితోనే ఆ రథం మెట్లు గడిగియాలి. ఇలాంటి తీర్పులు వచ్చినాయి అనుకో ఇంకోసారి చేస్తారా? చచ్చినా చేయరు. ఆ తీర్పు ఇచ్చిన జడ్జి ఎవరో కానీ నిజంగా ఆయన అభినందించాలనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కోర్టు అట్లెట్లా తీర్పులు ఇస్తుంది, గిట్ల చేయడం వల్ల ఒక మతానికి మనోభావాలు దెబ్బతీసినట్టే కదా అంటే ఎవడి మనోభావాలు ఎవడు దెబ్బతీసిండు, ఎవరు రమ్మన్నారు, ఎవడు ఏం అవసరమని మీరు ఆ రథం ఎక్కి డ్యాన్స్ చేసినప్పుడు ఇట్లాంటి తీర్పులే రావాలి. మరి ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.